शांति शांति। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। संसार से क्या हासिल, एक बाबा अपना है। संसार से क्या हासिल, एक बाबा अपना है। तेरा बन के ही रहना मेरे दिल का ये सपना है। जीवन के पग पग में मेरे संग तो सदा चलना। बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। ఓం శాంతి. ఈరోజు మనందరం చాలా అదృష్టవంతులం. ఈ సుందరమైనటువంటి సంధ్యా సమయంలో మా అమ్మ యొక్క అనుభవాలు చేసుకుంటూ జూన్ నెలలోనే ఇంకా ఉన్నాం మనము. మా అమ్మ దివసం అయిపోయినప్పటికీ మా అమ్మ యొక్క అనేక స్వరూపాలలో ఒక దేవీ స్వరూపం, అన్నపూర్ణాదేవి స్వరూపం కూడా. అటువంటి అమ్మ యొక్క ఆ స్వరూపాన్ని తన పేరుగా పొందినటువంటి అన్నపూర్ణ అక్కయ్య మన ముందు ఉన్నారు ఈరోజు. అక్కయ్య పరిచయం మన పరివారంలో చాలామందికి తెలుసు. బట్టీల్లో వాటిలోని మనం అక్కయ్య ద్వారా పాలన తీసుకుంటున్నాం, బట్టీలకు ఆహ్వానిస్తూ. అంటే నా చిన్న వయసులో అంతకు ముందు నుండి అక్కయ్య నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల పైనే. ఇంకా అంటే అక్కయ్య చెప్తూ ఉంటారు, వాళ్ళ మా అమ్మ దగ్గర కూడా అక్కయ్య వాళ్ళ సిస్టర్ ఉన్నారు, సరస్వతి అక్కయ్య అని. మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళారంట. అంటే ఆ కాలం నుండే వాళ్ళకి జ్ఞానం యొక్క జ్ఞాన మార్గంలో ఉన్నారు ఈ సంబంధంలోని. మరి తర్వాత సేవా క్షేత్రంలో ఇక్కడ మా ముందు
అక్కయ్యని మేము చూస్తూ చిన్నప్పటి నుండి నేను చూస్తూ వచ్చాను. అక్కయ్య చాలా యాక్టివ్‌గా ఉంటారు సేవలో, ఎక్యురేట్‌గా ఉంటారు. లైన్‌లో బ్యాలెన్స్‌తో అందరిని నడిపిస్తూ ఉంటారు. అక్కయ్య యూత్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ రతన్ముని దాదీకి ఈరోజు 90 ఏళ్ళు దాటినా యూత్‌గానే ఎలా అనుభవం చేస్తా నేషనల్ కోఆర్డినేటర్ రతన్మణి దాదీని రీజనల్ కోఆర్డినేటర్‌గా మన ఆంధ్ర స్టేట్‌లో రీజనల్ కోఆర్డినేటర్‌గా యూత్ వింగ్‌కి అక్కీని కూడా నేను ఎప్పుడూ ఒక యూత్ గానీ అలాంటి స్పిరిట్‌తో నేను అనుభవం చేస్తూ ఉంటాను అక్కీని చూసినప్పుడల్లా కూడా. అటువంటి అక్కయ్య ద్వారా మనం ఈరోజు ఎన్నో ప్రేరణలు పొందడం కోసం ఆన్‌లైన్‌లో చేరుకున్నాము. మరి ఈ ఆన్‌లైన్ మార్గం కూడా మనకెంతో మంచి సాధనం అయింది. వినాశనం వచ్చాక అవి యూజ్ అవ్వకపోవచ్చు కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా బాబా ఆన్‌లైన్‌లో మనందరినీ అంటే ఖర్చు పెట్టుకొని దూరం వెళ్ళి కలుసుకుని వ్యక్తుల్ని కూడా మనం ఆన్‌లైన్‌లో ఈజీగా కలుసుకుంటూ మనం ఆ మిలనం యొక్క ఆనందాన్ని కూడా అనుభవం చేస్తున్నాం పరివారంలోని. అయితే ఈరోజు మన ముందున్నటువంటి ఎన్నో అనుభవాలతో నిండినటువంటి ఒక పర్సనాలిటీ సీనియర్ రాజయోగి టీచర్ అక్కయ్య, రాజయోగిని బ్రహ్మకుమారి అన్నపూర్ణ అక్కయ్య విజయనగరం చుట్టూ సెంటర్స్ చాలా సెంటర్స్‌కి నిమిత్తమై ఆమె ప్రేరణతో ఆమె యొక్క వ్యక్తిత్వంతో మా అమ్మ ఎలాగ ఎంతోమందిని తయారు చేశారో అక్కయ్య కూడా తన చుట్టూ ఉన్నటువంటి చాలామంది సేవాదారి అక్కయ్యలు, అన్నయ్యల్ని కూడా ట్రైన్ చేస్తూ ఒక మంచి అంటే సేవలో స్ఫూర్తిగా నిలిచినటువంటి అక్కయ్య ద్వారా అనుభవి మహావాక్యాలు మనం వినే ముందు అందరి తరఫున కూడా స్వాగతం స్వాగతం రతన్మణి పరివారం నుండి స్వాగతం మీకు. మరి ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ యోగం చేసుకొని తర్వాత వెంటనే అక్కయ్య తన ముఖారవిందం ద్వారా అమూల్యమైన మహావాక్యాలు వినిపిస్తారు. शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा।
ఓం శాంతి. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఓం శాంతి. అందరికీ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే బాబా మనకి ఇచ్చిన ఏదైతే అవకాశం ఇస్తూ ఉన్నారు, అంతిమ వరకు బాబా మనకి అనేక రకాల అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అయితే అవకాశాలని మనం వాడుకోవడంలో, వాటిని మన జీవితంలో తేవడంలోని అది మన మీదే ఆధారపడింది. ఎందుకంటే మనం ఎన్నో వింటూ ఉంటాం, వినడం వరకే కాకుండా దాన్ని ఆచరణలో కూడా తెచ్చే వరకు కూడా దాని యొక్క ప్రాప్తిని కానీ ఫలాన్ని కానీ మనం పొందలేము. అయితే వర్తమాన సమయంలో సమయాన్ని మనం సఫలం చేసుకోవాలి. వాస్తవంలో సమయాన్ని సఫలం చేసుకోవాలి అంటే అది మన చేతిలోనే ఉంది. కానీ సమయం సఫలం చేసుకోవాలి అంటే ఎన్నో విషయాల నుండి మనం దూరం కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నో విషయాల చింతన కూడా ఉండాలి, ఎన్నో విషయాల యొక్క వదిలించుకునేది కూడా ఉండాలి. అంతవరకు మనం సమయాన్ని సఫలం చేసుకోలేము. ఎందుకంటే మనం ఎంతగా వేరే విషయాల మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద విశేషంగా అటెన్షన్ ఎక్కువ పెడుతూ ఉన్నంతసేపు మన సమయం మనం సఫలం చేసుకోవడం అంటే అది జరగదు. బాబా మనకి ఏదైతే చెప్పారో సమయం సఫలం చేసుకోమని, ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి అన్నది, ఏదైనా ఒక కార్యాన్ని చెయ్యాలి అంటే దాన్ని పూర్తయ్యే వరకు మనకి చింతన నడుస్తుంది. ఒక ప్రోగ్రాం మనకి ఇచ్చారు అనుకోండి, ఆ ప్రోగ్రాం కోసం మనం ఎంతో చింతన చేస్తాం. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పటిలోపు చెయ్యాలి, ఏ పనులు చేయాలి, ఒక లిస్ట్ అంటూ మనకి తయారు చేసుకుంటాం. దాని ప్రకారం ఏది ముందు ఏది వెనక గబగబా వాటిని ఆ టైంకి మనం కరెక్ట్గా చేసుకుని వెళ్తాం. అలాగే బాబా మనకి ఇప్పుడు ప్రోగ్రాం ఇచ్చారు. ఏం ప్రోగ్రాము? ఇంటికి వెళ్ళే ప్రోగ్రాం దగ్గరకు వచ్చింది, గబగబా తయారవ్వండి. కాబట్టి ఇప్పుడు మనం ఈ కొంత సమయమే ఉంది మన కోసం, సమయం ఎక్కువ లేదు. ఈ కొంత సమయంలో ప్రోగ్రాం బాబా మనకి ఇచ్చాడు, దగ్గరకు వచ్చింది కాబట్టి నాకు ఈ ప్రోగ్రాంకి నేను సెట్ అవ్వాలి అంటే నాకు ఏం చింతన ఉండాలి, నన్ను నేను ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేస్తే నేను కరెక్ట్గా నేను ఏదైతే బాబా పావనంగా మారి బాబాతో కలిసి వెళ్ళడానికి బాబా మనకి టైం దగ్గరకు వచ్చింది, ఇంకా మీరు తయారవ్వండి, పావనం అవ్వండి, నాతో కలిసి వెళ్ళాలి. కలిసి వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఇచ్చారు, ఏమేం చేసుకోవాలి. దానికోసం మన ఆత్మని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి, పావనంగా మార్చుకోవాలి. తర్వాత మనం భవిష్యత్తు జన్మల కోసం మన గుణాలని నింపుకోవాలి, మన నడవడికని మార్చుకోవాలి. మన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉంటేనే మనం ఆ స్టేజ్, ఆ బాబాతో వెళ్ళడానికి మనం రెడీ చేసుకోగలం. అంటే సమయం మనకి చాలా తక్కువ ఉంది అన్న చింత ఉండాలి. ఎలాగైతే ఒక ప్రోగ్రాం చేయాలంటే చింతన చేస్తామో, అలాగే మనం ఈ ప్రోగ్రామ్ కూడా మనలో చింత ఉండాలి. నేను ఎలాగైనా సరే నా టైంని వేస్ట్ చేయకుండా నేను తయారవ్వాలి. తయారవ్వాలి అంటే ఎన్నో వాటి నుండి నేను దూరం కావాలి. మనం సమయాన్ని ఎలా వేస్ట్ చేస్తున్నామని ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు మీరు ఒక్కసారి చూసుకోండి. రోజు మొత్తంలో నా సమయాన్ని నేను ఎంతవరకు సఫలం చేసుకోగలుగుతున్నాను. సమయాన్ని సఫలం చేసుకోవాలి అంటే కూర్చుని యోగం చేస్తే సఫలం అయిపోతుంది అని కాదు. సమయం సఫలం చేసుకోవడము అంటే మనం తయారు చేసుకోవడానికి రోజు మొత్తంలో మన ప్రాక్టికల్ జీవితం ఎలా ఉంది, నా లైఫ్ని నేను రోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా గడుపుతున్నాను, దానిలో నాకు సంపాదన నడుస్తున్నదా లేక వేస్ట్గా ఊరికే సమయం పోతున్నదా లేక దాంట్లో నష్టం కూడా కలుగుతుందా? 3 రకాలుగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఎంత నష్టపోతున్నాను, ఎంత వేస్ట్గా సమయాన్ని చేస్తున్నాను, ఎంత నేను సంపాదన చేసుకోగలుగుతున్నాను.
ఈ మూడిటిని మనం రోజు మొత్తంలో చూసుకున్నట్లయితే మన సమయాన్ని మనం సఫలం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి వేస్ట్, మనం ఇవన్నీ ఆలోచించాం. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే యోగం చేసుకున్నామో, గంట చేసామో, 2 గంటలు చేసామో అని. అది గంటలు చేసామో కాదు, భలే యోగం చెయ్యాలి, చేయకూడదని కాదు, చెయ్యాలి. కానీ రోజు మొత్తంలో నా వ్యవహారం ఎలా, నేను ఎలా నడుచుకుంటున్నాను, నా సంకల్పాలు రోజు మొత్తం ఎలా నడుస్తున్నాయి, సంకల్పాలంటే సమయం అనుసారం సంకల్పాలు ఎలా ఉన్నాయి, సమయం అనుసారం నా వార్త ఎలా ఉంది, సమయం అనుసారం నా కర్మలు ఎలా ఉంది, దీనికి తగినట్టే నేను ఉన్నానా. ఇది ఎంతవరకు మనం ఆలోచించమో అంతవరకు సమయాన్ని పూర్తిగా సఫలం చేసుకోలేము. సమయం ఇంతవరకు చాలా గడిచిపోయింది. అయితే గడిచిపోయిన సమయంలో కూడా మనకి అప్పుడు మాయ ఉంది, అప్పుడు మనం చేసుకుంటూ వచ్చాం. కాకపోతే మనం అప్పుడు చేసిన దాని యొక్క అనుభవం కొంతైనా మనం సంపాదించాం కదా. గడికి పరీక్షలకు ఓడిపోవడం అన్నది, ఎలా ఓడిపోతాము, ఎక్కడ మనం మాయను జయించాలి, ఎలా జయించాలి అన్నది మనం అనుభవం సంపాదించాం. బాబా కూడా అన్నారు కదా, మీరు అనుభవీలు అయ్యారు కదా. ఇంకా అనుభవం మనకి ఎన్నాళ్ళే మనం నడుస్తున్నాం జ్ఞానంలో, మనకి తెలుసు ఏది మంచిది, ఏది చెడుది, ఏది మాయ, ఏది మాయ కాదు, ఏది విఘ్నం. ఇవన్నీ మనకు అనుభవం అయిపోయి, అనుభవం అయిపోయినప్పుడు వాటిని ఇంకా మనం అయినా సరే వాటిని ఫ్రీగా వదిలేస్తాం. అంటే అక్కడ నిర్లక్ష్యాన్ని మనం వదలటం లేదు. నిర్లక్ష్యంగా అది మాయని తెలుసు, తెలిసి కూడా దానికి అధీనం అయిపోతూ ఉంటారు. అరే ఈ రోజు నాది, నేను చేసింది తప్పు అని తెలుసు, మన దగ్గర జ్ఞానం ఉంది, సంపూర్ణంగా ఉంది, కానీ తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే మన సమయాన్ని మనం సఫలం ఎలా చేసుకోగలుగుతాం. కాబట్టి మనలో ముందు నిర్లక్ష్యం అన్నది వదలాలి, లక్ష్యం అన్నది పెట్టుకోవాలి. బాబా కూడా అన్నారు కదా, నేను మీకు లక్ష్యం అనేది సోపించాను. మన లక్ష్యం ఏమిటి? ఇప్పుడు బాబా సమానంగా మారి బాబాతో కలిసి వెళ్ళాలి. భవిష్యత్తులో మనం బాబాతో పాటు నెంబర్ 1లోకి రావాలి అంటే ఎన్ని గుణాల్ని మనం ధారణ చేయాలి. ఈ నెలంతా మా అమ్మాయి యొక్క విశేషతల్ని మనం వింటూ వచ్చాం. ఆ విశేషతలు నేను ఇప్పుడు మనం సమయం దగ్గరకు వచ్చిందే కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా మా అమ్మాయి యొక్క విశేషతల్ని, మా అమ్మాయి యొక్క గుణాల్ని మనం మహిమ చేసుకుంటూ వింటూ వస్తున్నాం. దాన్ని మనం ఆలోచిస్తున్నాం. బాబాయ్ యొక్క విశేషతలు వింటున్నాం, బాబా ఎలా ఉండేవాళ్ళో వింటున్నాం. ఇప్పుడు మనం వాటిని ఎంతవరకు ప్రాక్టికల్లో పెట్టగలం? ఎందుకంటే ప్రాక్టికల్లో పెట్టకుండా ప్రారంధం అన్నది రానే రాదు. ఎంత విన్నాము అనే కన్నా ఎంత చేసాను, ఎంతవరకు నా కర్మల్లో పెట్టాను. యోగం చెయ్యాలన్నా మనసుని ఏకాగ్రం చెయ్యాలి అంటే ఏం చేయాలి? అనేక వ్యర్థాన్ని వదిలితే గాని మనసు ఏకాగ్రం కాదు. అలాగే అనేక వ్యర్థాన్ని వదిలితే గాని మన కర్మలు శ్రేష్టం కావు. వ్యర్థ కర్మలు వదిలితే కదా శ్రేష్ఠ కర్మ చేయగలుగుతాం. వ్యర్థ కర్మ చేస్తూ శ్రేష్ఠ కర్మ చేసిన బాబా ఏమన్నారు, 1కి 10 రెట్లు, అదేలాగో ఇది కూడా 10 రెట్లే అన్నారు. కాబట్టి ఓ పక్క సంపాదిస్తున్నాం, ఓ పక్క పోగొట్టుకుంటున్నాం. సంపాదించుకుంటూ పోగొట్టుకుంటూ, సంపాదించుకుంటూ పోగొట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ మనకి జమ ఖాతా తయారవుతుంది. జమ ఖాతాని మనం తయారు చేసుకోవాలి. ఈ జమ ఎంతవరకు ఖాతాని తయారు చేసుకోమో అంతవరకు మనం బాబాతో కలిసి ఎలా వెళ్ళగలం, భవిష్యత్తు ఉన్నతమైన పదవిని ఎలా తీసుకోగలం. కాబట్టి భవిష్యత్తు పదవిని తీసుకోవాలంటే సమయాన్ని సఫలం చేసుకోవడం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఎలా ఉన్నాను, ప్రతి నడవడికలో కూడా మనం సంపాదన చేసుకోవచ్చు. దానికి మనకి బాబా అందుకే అంటారు విచార సాగర మంత్రం చేయాలి. ఎలాగైతే ఒక ప్రోగ్రామ్ కోసం మనం ఇన్ని ఆలోచనలు చేస్తే అదంతా విచార సాగర మంత్రం కాదా? ఈ ప్రోగ్రామ్కి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరితో అవుతుంది, ఎవరితో అవుతుంది, ఎక్కడ ఎంత తెచ్చుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ అన్ని రకాల విచార సాగర మంత్రం చేస్తామో చేయాలి.
అలాగే దీని కోసం కూడా విచార సాగర మంథనం చెయ్యకుండా మనం మన స్టేజ్ని తయారు చేసుకోవాలన్నా, మన సమయాన్ని సఫలం చేసుకోవాలన్నా అది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ రోజంతా నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను? భలే ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు. మేము ఖాళీగా కూర్చోలేదు కదా. ఉద్యోగం చేసిన ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా నా సమయం ఎంతవరకు నేను సంపాదనలో పెట్టుకో. భలే ఉద్యోగం చేయొచ్చు, కానీ ఏ స్మృతితో చేస్తున్నాను, ఏ స్థితితో చేస్తున్నాను? వ్యాపారం చేస్తున్నారు, కానీ ఆ సమయంలో నా స్మృతి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది? స్మృతి స్థితి మీదే మనం ఏ కర్మ చేస్తున్నా మన స్మృతి స్థితి శ్రేష్టంగా ఉన్నట్లయితే మన సమయం సఫలమైనట్లు. భలే మీరు ఏ కర్మైనా చేయొచ్చు, కర్మ యోగిలో. కాబట్టి కర్మని వదిలేసి ఎక్కడికి పారిపోతారు? రోజంతా కూర్చోలేం కదా. రోజంతా మనం భవిష్యత్తు మనం దేవత కావాలి అంటే ఆ గుణాలన్నీ ఇప్పుడు ప్రాక్టికల్లో ఒంటరిగా ఉంటే ఎలాగా మనం చేయగలం? నాకు వచ్చేయు లేదు అన్నది ఎలా తెస్తుంది? నా ముందు అందరూ ఉన్నప్పుడు, వాళ్ళు నాకు పరీక్ష తీసుకున్నప్పుడు, నేను వాటిని వాడినప్పుడు అప్పుడు నాకు తెలుస్తుంది ఈ గుణం నాకు వచ్చింది. గుణాల్ని వాడటం రావాలి. రోజంతా మనం చెక్ చేసుకోవాలి, నేను గుణాల్ని వాడేనా లేదు. ఎంతసేపు బాబా అందుకే అంటారు, నేను దుఃఖం ఇవ్వలేదు, నేను ఎవరిని అశాంతి చేయలేదు కదా. ఎంతవరకు శాంతి ఇచ్చాను, ఎంతవరకు సుఖం ఇచ్చాను? మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు. అందరు ఏమనుకుంటారు? ఖాళీగా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఖాళీ. ఈ ఖాళీ ఉన్న సమయం బాబా మనకి ఎందుకోసం ఇచ్చాడు అంటే, ఇంతకుముందు బిజీగా ఉండేవాళ్ళం. బిజీలో ఉన్నప్పుడు మనం మాయని జయించి మనం సెట్ చేసుకుంటూ వచ్చాం. అలాగే బాబా అన్నారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మాయ వస్తుంది. బిజీగా ఉన్నప్పుడే మాయ ఉంది కదా, ఖాళీగా ఉన్నా మాయ ఉంటుంది. మాయ ఎప్పుడూ ఉంది, అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఉండదు అన్న ప్రశ్నే లేదు. అంతిమ వరకు మాయ మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. మాయ అంటే ఏమిటి? మన స్థితిని సరిగ్గా సెట్ చేసుకోకుండా ఏదైతే మన సంకల్పాల్లో వస్తాయో అది మాయ. ఏదైతే మన కర్మ జరుగుతుందో అది మాయే. ఒకటి మాయ అంటే మనం అది చూసుకోవాలి, నా వలన శ్రేష్టమైన సంకల్పాలు నేను చేస్తున్నానా, వ్యర్థ సంకల్పాలు నాకు వస్తున్నాయి. వ్యర్థం ఎందుకు వస్తుంది అంటే, నేను వ్యర్థం వైపు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటే నాకు వ్యర్థమే వస్తూ ఉంటుంది. చూడండి, ఏదైనా అలవాటు ఉంటే ఆ అలవాటు అటువైపు లాగుతుంది. చూస్తూ ఉంటాం కదా, ఎవరికైనా ఆ మొబైల్ చూస్తే అలవాటు ఉందనుకో, వాళ్ళు అది వదిలి అంటే వాళ్ళ మైండ్ అటే లాగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి తీసి చూసి భలే ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చింది, భలే జ్ఞానం వినడానికి మనకు ఉపయోగపడుతున్నది, మన సమయాన్ని సఫలం చేసుకుంటాం. కానీ ఇది కాకుండా వేరేవి చూస్తే, పనికిరానివి చూస్తే, అంటే ఇందులో కూడా మాయ ఉంది. మాయ లేకుండా మనకి ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకి సాధ్యం కాదు. కాబట్టి మాయని ఎలా జయించాలి అన్నదే మన ప్రశ్న. మాయని జయించాలంటే నేను రోజు మొత్తంలో ఏది చెయ్యాలి? కాబట్టి నా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే నేను వ్యర్థం వైపుకి ఎక్కువ వెళ్తూ ఉంటేనే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. వ్యర్థం వైపే నేను ఎక్కువ నా సమయాన్ని కూడా నేను దేనికోసం వాడుతున్నా? నా సమయం సఫలం చేసుకుంటున్నానా, సమయాన్ని దేనికోసం వాడుతున్నాము అనేది చూసుకోవాలి. మనకి ఇప్పుడు నిజంగా అవకాశం ఉంది సమయాన్ని సఫలం చేసుకోవడానికి. ఖాళీగా ఉంటే, ఖాళీగా ఎక్కడ ఉంటే అబ్బలే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి సేవ చేయడానికి ఎవరు రావటం లేదు, మనం ఎక్కడికి సేవ చేయడానికి, మనసా సేవ చేసుకోవడానికే కదా బాబా మనకి అవకాశం ఇచ్చాడు. ఇన్నాళ్ళు వాచా సేవ చేసాము, కర్మణ పరుగులు పెట్టాము. ఇప్పుడు బాబా అన్నారు, మీరు మనసా సేవ చెయ్యండి. అంతిమంలో మనసా సేవ అని బాబా ఎన్నాళ్ళ నుండో చెప్తూ వచ్చాడు. కానీ ఆ అంతిమ సమయం వచ్చేసింది. ఇప్పుడు మనం మనసా సేవ చెయ్యాలి.
అంటే మనసా సేవ చెయ్యాలి అంటే మనసు మన చేతిలో, మన కంట్రోల్లో ఉండాలి. మనసు మన కంట్రోల్లో లేకపోతే మనం మనసా సేవ ఎలా చేస్తుంది? ఒకటి మనసా సేవ చెయ్యాలన్నా మనసుని కూడా శక్తిశాలిగా మార్చాలి కదా. మనసుని శక్తిశాలిగా మార్చాలి అంటే మనసుని ఎంతసేపు నేను దాంట్లో శుభభావనలు, శుభకామనలు పెట్టుకున్నాను. ప్రతి ఒక్క దాని మీద, ప్రతి ఒక్కరి మీద శుభ భావన, శుభకామన పెట్టుకుంటే గాని మనం మనసా సేవ చేయలేం. ఎందుకంటే మన మనసులో ఈ శుభ భావన, శుభకామన అన్నది పూర్తిగా నింపేయాలి. ఇంకా ఏ ఒక్క ప్రతి కూడా అశుభం అన్నది లేకుండా ఉండేటట్టుగా మన మనసుని మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి డ్రామా మీద మనం పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. డ్రామాలో ఏం జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో పెర్ఫెక్ట్ గా జరుగుతున్నది. అంతవరకు మనం సమయాన్ని ఎలా సఫలం చేసుకోగలం? ఇంకా డ్రామాని కానీ మనకి నిశ్చయం లేకపోతే ఆ పరిస్థితిలో మనం కూడా వెళ్ళిపోతాం. అలా అవ్వకూడదు కదా, అలా ఉండకూడదు కదా, అలా చేయకూడదు కదా, అది తప్పు కదా, ఇది రైట్ కదా, ఇందులోకి వెళ్ళిపోయి మన సమయాన్ని ఎంత సమయం మనం వ్యర్థం చేసుకుంటాం. ఏదైనా ఒక్క పరిస్థితి వచ్చిందంటే వెంటనే దాని నుండి నేను బయటపడగలుగుతున్నానా? అంతలాగా నాకు డ్రామా మీద నిశ్చయం ఉందా? నేను దాని నుండి ఎంత టైంలో బయటకు వస్తున్నాను? వెంటనే బయటకు వస్తున్నానా? ఒక రోజు పడుతుందా, లేకపోతే 4-5 రోజులు పట్టేస్తుంది అంటే నా టైం అంతా ఏమైంది? సఫలమైంది. నేను దానిలోంచి బయటికి రాలేదు. బయటికి రాకపోతే నేను ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి అదే పరిస్థితుల్లో వెళ్ళిపోయామంటే యోగం పడుతుందా? యోగం పట్టదు. కర్మల్లో కూడా మనకు అదే చింత నడుస్తుంటే మన సమయం ఎలా సఫలం అవుతుంది? ఒకటి సమయాన్ని సఫలం చేసుకోవాలి అంటే మనకి జ్ఞానం వాడుకోవడం రావాలి. జ్ఞానం ఎంత వింటున్నాము అని కాదు, విన్న దాంట్లో ఎంత వరకు నేను దాన్ని వాడుకోగలుగుతున్నాను. అసలు బాబా చెప్పిన ముఖ్యమైన బాబా అంటారు కదా, మీకేం వద్దు, బస్ మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను స్మృతి చేయండి, ప్లస్ డ్రామా మీద నిశ్చయం పెట్టుకోండి, మీ వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే మన యొక్క సారం. మనం ఆత్మ అనుకోవడానికి నేను ఆత్మ అనే అభ్యాసం ఎంతవరకు చేస్తున్నాను? రోజు మొత్తంలో నా స్థితి శ్రేష్టంగా ఉండాలి, నా రికార్డింగ్ బాగుండాలి అంటే ఆత్మిక స్థితిలోనే రికార్డింగ్ అవుతుంది. కానీ ఆత్మ అనే స్మృతి కూడా నాకు ఉండాలి కదా. ఆత్మ అనే స్మృతితో నేను ఎంత శ్రేష్టమైన కర్మ చేస్తే కదా నా రికార్డింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఆత్మ అనుకుంటూ నేను ఎంత వరకు ఈ రికార్డింగ్ అని పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతున్నాను. పర్ఫెక్ట్ గా చేసుకోవడం కోసం నేను ఎంతవరకు పరమాత్మ స్మృతిలో ఉండగలుగుతున్నాను? బాబా స్మృతి పర్ఫెక్ట్ గా ఉంటున్నదా? నేను యోగానే కూర్చుంటున్నాను, ఎన్ని గంటలు కూర్చున్నాం కాదు, ఎంత అనుభవం చేసాం. గంటలు యోగం చేసాం అనుకుంటాం, కానీ గంటలు యోగం చేసే కన్నా గంటల్లో ఎంతసేపు నేను అనుభవం చేశాను. ఎందుకంటే మన అనుభవమే మన రికార్డింగ్, అనుభవమే పాత రికార్డింగ్ చెరిపే. బాబా వికర్మల్ని భస్మం చేసుకోవడము అంటే ఎంతెంత అనుభవం చేస్తూ ఉంటామో అంత పాతదే అవుతూ ఉంటుంది, చెరుగుతుంది కదా, భస్మం అవుతుంది కదా. ఒకటి అనుభవం లేకుండా మన రికార్డింగ్ చెరపలేదు. పాత రికార్డింగ్ చెరపాలి అంటే అనుభవం అన్నది కావాలి. ఒకటి ఆ టైంలో నేను అనుభవం ఎంత చేస్తున్నాను, బాబాతో రియల్ అనుభవం చేస్తున్నాను. ఆ సమయం మంది సఫలమైంది, మిగతాదంతా చేసాం, వ్యర్థం అయితే లేదు. కానీ వికర్మలైతే భస్మం కాలేదు, వ్యర్థం కాలేదు, సమయం వలె సఫలమైంది. ఎందుకంటే
వ్యర్థం కాకుండా మిగిల్చాం, కానీ సమర్థంగా అయితే దాన్ని జమ అయితే చేసుకో. నాకు వికర్మలు నేను భస్మం చేసుకోవాలి అంటే నా యోగంలో ఉన్న టైం అంతట్లోనూ నేను ఎంత సమయాన్ని సఫలం చేసుకున్నాను, దాన్ని అనుభవం చేశాను. లేకపోతే 2 గంటలు కూర్చున్నాను, కానీ నాకు అంత అనుభవం కాలేదు. బస్ బాబాని గురించి పొగుడుకుంటున్నాను, నన్ను నేను అనుకుంటున్నాను, కానీ ఆ స్థితి అనుభవం మటుకు కాలేదంటే ఆ టైం అంతా నీకు సఫలమైతే కాలేదు. సమయం తీసుకున్నారు 2 గంటలు, కానీ దాన్ని సఫలం చేసేమా? ఒకటి సఫలత అన్నది వర్తమాన సమయంలో, ఇది మనం ముందు ఆలోచించాలి. నా సమయాన్ని నేను ఎంతవరకు సఫలం చేసుకుంటున్నా, అది యోగంలో కావచ్చు, ధారణలో కావచ్చు, కర్మల్లో కావచ్చు, పరిస్థితుల్లో ఎంతవరకు ధారణ మూర్తి అయి ఉంటుంది. విఘ్నాలు వచ్చినప్పుడు నా స్థితిని నేను నిర్విఘ్నంగా ఎంతవరకు ఉంచుకోగలుగుతున్నాను, పరిస్థితులు వచ్చినప్పుడు నా స్థితిని నేను ఎంత బాగా ఉంచుకోగలుగుతున్నాను, నా స్థితి అన్నిటికన్నా గొప్పది. ఒకటి ఆ టైంలో నా స్థితి ఎలా ఉందినది అన్నదే మనకి పరీక్ష. పుట్టప్పుడు అందరం బాగానే ఉంటాం, మనకేం ఏ పరిస్థితి లేనప్పుడు మనంత నెంబర్ 1 ఇంకోటి లేనే లేదు. పరిస్థితి వచ్చినప్పుడే నా స్థితి ఎలా ఉంది, ఒకటి అప్పుడు నా స్థితికి పరీక్ష అది. విఘ్నాలు వచ్చినప్పుడే నేను నిర్విఘ్నంగా ఎంతవరకు ఉండేది. నిర్విఘ్న స్థితి అంటారు బాబా. కానీ ఆ నిర్విఘ్న స్థితి, విఘ్నం వస్తే కదా నా నిర్విఘ్న స్థితి ఉంది అన్నది తెలుస్తుంది. ఒకటి నాకు ఏమీ రాకూడదు, నేను అన్ని మంచిగా తయారైపోవాలి అంటే అది ఎలా జరుగుతుంది? అన్నీ వస్తాయి, కానీ నన్ను నేను తయారు చేసుకోవాలి. నేను తయారు చేసుకునేది నా చేతిలో ఉన్నది నేను వదిలేసి బాబా బాబా అంటే బాబా చెప్పేస్తున్నాడు, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. నా చేతిలో ఏమీ లేదు, చెప్పే వరకే నా డ్యూటీ. మీరు కొంచెం చేస్తే నేను సాయం మటుకు చేస్తాను, అంతేగాని నేను కూర్చుంటే బాబా మనకేం సాయం చేయడు. కానీ ఒకటి మనం ఎంతసేపు బాబాని అందరూ ఏమడుగుతా కోరికలు కోరుకుంటాం. ఇక్కడ కోరికలు కోరుకుంటూ ఉంటే బాబా ఎంతకన్నా అంటాడు. బాబా అంటే నేను ఇక్కడ ఏ కోరికలు ఏవి తీర్చలేనని చెప్పేస్తూనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఏవి మనకు అవసరం లేదు, మనకి ఇప్పుడు భవిష్యత్తు కోసమే ఆలోచించాలి. ఇక్కడ మన స్థితి శ్రేష్టంగా ఉంటే భవిష్యత్తు మన శ్రేష్టమైన ప్రారంభం తయారవుతుంది. ఇక్కడ మనం సమయాన్ని సఫలం చేసుకుంటే అక్కడ ఎక్కువ సమయాన్ని మనం సుఖాన్ని శాంతిని పొందగలుగుతాం. ఒకటి సమయం మనకి దగ్గరకు వచ్చింది, మనకి బాబా ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నన్ను నేను ఇప్పుడు వేస్ట్ చేసుకోకూడదు, నా ప్రోగ్రామ్ డేట్కి నేను కరెక్ట్ గా తయారైపోవాలి. ఈ తయారవ్వాలి అన్న చింత ఉండాలి. మెయిన్ చింత ఉన్నప్పుడు మనం వ్యర్థాన్ని ఈజీగా వదలగలుగుతాం. ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు దానిలో మునిగిపోతాం, వేరేవన్నీ పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ముందు ఇది పూర్తి చేసేయాలి, ఇది దీని ముందు ఆలోచించాలి. అప్పుడు ఎన్నో వాటిని మనం అవాయిడ్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా చేస్తాం. మరి ఈ ప్రోగ్రామ్ కోసం ఎన్నిటిని అవాయిడ్ చేయాలి, దేన్ని అవాయిడ్ చేస్తే నా సమయం సఫలం అవుతుంది అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒకటే పరిస్థితి ఉండదు, అందరికీ ఒకటేలాగా జీవితం ఉండదు, అందరి సంస్కారాలు ఒక్కలాగా ఉండవు. కాబట్టి ఎవరి దానిని బట్టి వాళ్ళు మనకి మనం నడుచుకోవడం, మనకి మనం చెక్ చేసుకోవడం రావాలి. రోజుకి మురళి కన్నా గొప్పది ఇంకేది లేదు, మురళియే మనకి. నిజంగా చెప్పాలంటే దాదీలు వాళ్ళ సమయాన్ని సఫలం చేసుకున్నారంటే, మనం దాదీలు 8 సార్లు మురళి చదివారు, 8 సార్లు దాది మురళి చదివేది, జాంతి దాది 4-5 సార్లు చదివేవాళ్ళు. వీళ్ళు మురళిని పట్టుకునేవాళ్ళు అంటే వాళ్ళ టైం ఏం చేశారు? బాబా మురళిని చదువుతూ బాబా యొక్క ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉండేవారు. ఆ మురళిలోనే బాబా ఆనందాన్ని పొందేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక్కసారి వింటే మురళి వినేసాం కదా, మన డ్యూటీ అయిపోయింది. ఇవాళ మురళి విన్నామా లేదా? ఇవాళ మురళి వినేసాం, కానీ దాంట్లో ఉండే ఆనందాన్ని పొందేమా? దాదీలు ఎందుకు 8 సార్లు చదివేవాళ్ళు?
వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు, సమయాన్ని సఫలం చేసుకున్నారు. ఆ మురళిలో వాళ్ళు బాబా యొక్క ప్రేమని, బాబా యొక్క పాలన్ని మురళితో అనుభవం చేసుకునేవారు. ఆ మురళిని ఎన్నిసార్లు చదివాము, చదివిందే చదువుతున్నావా, అందులో వచ్చిందా, రోజుకి ఇదే చెప్తున్నారా, ఈ ఆలోచన వాళ్ళకి రాలేదు. వాళ్ళు దానిలో బాబా పాలన అనుభవం చేసేది, బాబా ప్రేమను అనుభవం చేసేవారు మురళి చదివినప్పుడల్లా. కానీ మనం మురళి అంటే మనకేంటి, మురళి ఎన్నిసార్లు చదివితే ఏముంది అందులోను, చదివిందే చదివితే అందులో ఏముంది, అదే పాయింట్, ఇంకా కొత్తగా ఏం లేదు కదా. అంటే కొత్తగా చెప్తే చేసేస్తాం ఏంటి, పాతది ఒకటి చేయలేకపోయాం కానీ కొత్తగా ఇంకేం చెప్పియాలంట మనకి ఇంకా ఏం చెప్పేస్తారు, మనకి ఇంకా చెప్పడానికంటే ఇంకేం లేదు. దాంట్లో మనం పొందవలసింది ఏమిటి అన్నది మనం ఆలోచించాలి. ఆ మురళిలో బాబా ప్రేమని అనుభవం చేయండి. ఎంత ప్రేమ లేకపోతే బాబా మనకి అలా చెప్పగలరు. ఆ ప్రేమని అర్థం చేసుకోవడం రావాలి, ఆ ప్రేమని అనుభవం చేయడం రావాలి. మురళిలోనే ఉంది బాబా పాలన, ప్రేమ. బాబా పాలన మనం పొందలేదు సాకారంలో కాదు, సాకార పాలనని మురళితోనే పొందొచ్చు, మురళితోనే సాకార ప్రేమని పొందొచ్చు. మనం అనుభవం చేస్తూ ఉంటే, ఆ మురళి చదువుతూ ఉంటే బాబా ప్రేమ అంటే ఏంటో మనకి తెలుస్తుంది. బాబా యొక్క పాలన అంటే ఎందుకు దాదీలు అన్నిసార్లు చదివారు అనేది మనకు అర్థమవుతుంది. దాదీలు అందుకే ఇన్నిసార్లు చదివారు, ఆ ప్రేమను వాళ్ళు అనుభవం చేశారు. అంటే వాళ్ళ సమయం ఏమైంది, మురళి చదివినంత సేపు సమయాన్ని సఫలం. 8 సార్లు మురళి చదవడం అంటే ఎంత టైంని వాళ్ళు సఫలం చేసుకున్నారు. కాబట్టి మనం వింటున్నాం కానీ దాన్ని అనుభవం చేయటం, దాన్ని జీవితంలో అనుభవం చేయాలి. ఆ అనుభూతి అన్నది మన దగ్గర ఉన్నప్పుడు మన సమయం అసలు వేస్తే కాదు. ఆ అనుభవం లేక ఏం చేస్తున్నాం అంటే, దాన్ని అనుభవం చెయ్యక సాధారణంగా మురళి వినేస్తున్నాం. దాన్ని చెయ్యాలంటే రోజుకి చేయలేం. బాబా రోజుకి మనకి అన్ని రకాలుగా ఎలా చేయాలి, రోజు మొత్తం ఏం చేయాలి అని పాపం అలా చెప్తూ ఉన్నారు. ఆ రోజు మొత్తం చేయడానికి మనం ఎంత చేస్తున్నాం, మన సమయాన్ని సఫలం, అదంతా చేసుకోకపోతే సమయం ఎలా సఫలం అవుతుంది. టైం చూస్తే దగ్గరకు వచ్చింది, ఆ బెంగన, ఆ భయం, ఆ భీతి మనకు ఉండాలి కదా. అయ్యో టైం దగ్గరకు వచ్చేసింది, అలాగని టెన్షన్ పెట్టేసుకుంటే సుఖం లేదు కదా. అయ్యో టైం, అయ్యో దగ్గరకు వచ్చింది అనుకుంటే ఏమవుదు. దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఎంత చేయగలను, ఒక రోజుకి నా పురుషార్థం పెంచుతున్నానా లేదు, భలే ఈ రోజు ఎంత ఉంది, రేపటికి నా పురుషార్థంలో మార్పు వచ్చిందా లేదు, నిన్నట్లాగే ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకుంటూ ఉండాలి. నిన్నటి కన్నా ఈ రోజు నాకు పెరిగిందా లేదు, నేను ఎంతవరకు నాలో మార్పు అన్నది తెచ్చుకుంటున్నాను. మన మార్పుని మనం చూసుకుంటూ ఉండాలి, ఎవ్వరో చూస్తారని కాదు. మన మార్పుని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకు ముందుకి నాలో మార్పు వచ్చిందా లేదా, ఇంతకు ముందు నాకు చాలా కోపం ఉండేది, ఇప్పుడు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను, శాంతంగా ఉండగలుగుతున్నాను. ఇంతకు ముందు సహించుకోలేకపోయాను, ఇప్పుడు నేను కొంచెం సహించుకోగలుగుతున్నాను. కొంతవరకు నాలో వచ్చింది, ఇంకా నేను దీన్ని ధారణ చెయ్యాలి, నేను ఇంకా సహించుకో. అన్నిటికన్నా బెస్ట్ సహనం, శాంతం ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మనకి చిన్న మాట అంటే సహించుకోలేము, చిన్న విషయం వస్తే సహించుకోలేము, ఎవరికైనా బాధ వచ్చింది, ఇంట్లో వాళ్ళకి ఏదైనా వచ్చింది అంటే సహించుకోలేము. అరే వాటన్నిటిని సహించుకోవడం రావాలి మనకి. ఇంట్లో వాళ్ళకి వస్తాయి, మనకు వచ్చిన వేరే మన ఇంట్లో మన దగ్గర వాళ్ళకి వచ్చినప్పుడే కదా మనకు పరీక్ష. మన చుట్టూ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనం వాటన్నిటిలో కూడా సహనం, శాంతం ఉన్నప్పుడే మన స్థితిని మనం తయారు చేసుకోగలం. వాటిలో మనం ఇన్వాల్వ్ అయిపోయాము అంటే, ఆ పరిస్థితిలో పడిపోయాము అంటే మన స్థితి పోయిందని. పరిస్థితి అంటే పిల్లలతో అశాంతి అయిపోతారు, ఇంటి వాళ్ళతో అశాంతి అయిపోతారు, ధనంతో అశాంతి అయిపోతారు,
అన్నిటితో అశాంతి, ఉద్యోగంతో అశాంతి అయిపోతారు, వ్యాపారంతో అశాంతి అయిపోతారు, అన్నిటితో అశాంతి అయిపోతూ ఉంటే ఎలాగవుతుంది? మనం అవన్నీ అశాంతి, చుట్టూ ఉన్న వాతావరణమే అశాంతి వాతావరణం. కాబట్టి మనం శాంతిగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. కానీ నా చుట్టూ ఉన్నవన్నీ నన్ను శాంతపరచాలి అంటే అవన్నీ మనకి శాంతి ఇవ్వవు. మన చుట్టూ ఉన్నవన్నీ అశాంతివే. కానీ నేను దాంట్లో శాంతిగా ఎంతవరకు నన్ను నేను ఉంచుకోగలుగుతున్నాను. అంతేగాని నావన్నీ అన్ని బాగుంటే అందరూ బాగానే ఉంటారు, అన్ని బాగుంటాయి సత్యయుగంలో. అప్పుడు మనకు అన్ని బాగుంటాయి, అప్పుడు చింత లేదు. కానీ సత్యయుగం ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఉన్నదేమో కలియుగంలో ఉన్నాం. భలే మనం సంగమ యుగంలో ఉన్నాం అనేది మనకు గుర్తుండాలి కదా. భలే సమయం కలియుగము, కానీ నేను ఎక్కడ ఉన్నాను? సంగమ యుగంలో ఉన్నాను. కాబట్టి కలియుగంలో సంగమ, కలియుగము సంగమ యుగం రెండింటి సంబంధం ఇప్పుడు మనకుంది. మన చుట్టూ కలియుగం, నేను సంగమ యుగం. కాబట్టి నేను సంగమయుగి పాత్రను వెయ్యాలా, నేను కలియుగి పాత్రను వెయ్యాలా? అంతేగాని వాళ్ళ కలియుగి వాళ్ళందరూ నాకు సంగమయుగిలు అయిపోవాలి అంటే వాళ్ళేం అవలేరు కదా. కలియుగం కలియుగంలాగే ఉంటుంది, కలియుగీలు కలియుగీలాగే ఉంటారు. నేను సంగమయుగి, నేను బ్రాహ్మణాత్మ, నేను ఎలా ఉండాలి? కాబట్టి నన్ను నేను ఎలా ఉండాలి ఆలోచించుకోవాలి. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించే సమయం ఇప్పుడు కాదు. వర్తమాన సమయం అది కాదు. నా చుట్టూ ఉన్న వాటిని చూసే పరిస్థితే కాదు, నన్ను నేను చూసుకునే పరిస్థితి. నా చుట్టూ అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కానీ నేను నన్ను నేను ఎలా ఉంచుకున్నాను? నేను సంగమయుగి ఆత్మని, నేను బ్రాహ్మణాత్మని, ఇప్పుడు నేను భవిష్యత్తు దేవతాత్మని కాబోతున్నాను. కాబట్టి నేను ఎలా ఉండాలి, ఇప్పుడు నన్ను నేను ఎలా ఉంచుకోవాలి అన్నది ఆలోచించే సమయం ఇది ఇప్పుడు. ఈ సమయాన్ని గుర్తించి మనం నడుచుకోకపోతే, మనం ఆ కలియుగాన్నే ఆలోచిస్తుంటే మనం ఎప్పటికీ మనం గమ్యానికి చేరుకోగలుగుతాం. ఎందుకంటే మన గమ్యం దగ్గరకు వచ్చేస్తుంది. మనం తయారవ్వాలి. తయారవ్వాలి అంటే సమయం యొక్క వాల్యూ మనకు ఉండాలి. సమయం యొక్క విలువ తెలియాలి కదా. ఆ విలువ తెలియలేనప్పుడు మనం ఎప్పటికీ ఆ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనకై మనం చెక్ చేసుకోవడమే కానీ ఎవరు మనం మార్చలేరు. చెప్పగలరు అందరూ, చెప్పడం అందరూ చెప్తారు, కానీ మారడం మనమే మారాలి. మనకే మనం మారాలి. నాలో ఏం అవగుణాలు ఉన్నాయో నేను రోజుకి చెక్ చేసుకోవాలి. నాలో ఇంకా ఇది ఉంది, అది ఎప్పుడు అవగుణాలు ఎంత ఉన్నది? నేను గుణాలు వాడినప్పుడే నాకు తెలుస్తుంది నాలో అవగుణాలు ఉన్నాయో లేవో. నేను గుణాలు వాడుతున్నప్పుడు అవగుణం బయటకు వచ్చిందంటే మనకి అప్పుడు మనం వెంటనే చెక్ చేసుకుని, అయ్యో నేను అంటే నాలో ఇంకా ఈ అవగుణం ఉండాలి, దీన్ని నేను రానివ్వకూడదు, నేను గుణాన్నే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను గుణాన్ని వాడాలి. నేను ఎలాంటి వాళ్ళ ప్రత్యేక శుభావన పెట్టుకోవాలి. భలే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు వేస్తున్నారు, నా పాత్రను నేను ఎందుకు పాడు చేసుకోవాలి? వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ సంస్కారం మంచిది కాదు, వీళ్ళ స్వభావం మంచిది కాదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకునే కన్నా ఇప్పుడు మన మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు నా రికార్డింగ్ నేను మంచిగా చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా నా సంస్కారం, నా స్వభావం, నా సంకల్పాలని నేను ఎందుకు పాటు చేసుకోవాలి? కాబట్టి ఇప్పుడు నా టైం దగ్గరకు వచ్చింది, నా ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉంది. కాబట్టి నేను నా శుభభావాన్ని వదలను, నేను శుభకామను. భలే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఎలా ఉన్నా మంచి వాళ్ళు. పాపం ఆ టైంలో వాళ్ళు బాగోలేరు, కానీ వాస్తవంలో వాళ్ళు మంచి వాళ్ళు. ఒరిజినల్ ఆత్మ పాపం పరంధామం నుంచి వచ్చినప్పుడు ఎంత బాగా వచ్చింది, ఎంత మంచిగా వచ్చింది, ఎంత సతోప్రధానంగా వచ్చింది. ఏదో పాపం ఈ మధ్యకాలంలో ఏదో వాళ్ళకి ఇలాంటి పని ఉండడం వలన పాపం అలాగొచ్చింది. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితి ఇలా వచ్చింది, ఆ పాపం వాళ్ళు అలాగున్నారు. కానీ వాళ్ళు ఒరిజినల్ మంచి వాళ్ళు.
బాబా కూడా మంది అనాది రూపాన్ని ఆది రూపాన్ని చూడమన్నాడు, కానీ వర్తమానంలో ఈ కలియుగ రూపాన్ని చూడమనలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళ రూపాన్ని కూడా మనం ఎలా చూడాలి? వాళ్ళది అనాది రూపాన్ని చూడాలి, వాళ్ళ ఆది రూపాన్ని చూడండి. అప్పుడు వాళ్ళ ప్రతి మనకి శుభభావన శుభకామన ఉంది. వాళ్ళ అనాది ఆది రూపాన్ని చూడకుండా వర్తమానంలో వాళ్ళ రూపాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి మన భావనలు మారిపోతూ ఉంటాయి. మన భావన మారితే మన రికార్డింగే ఉంటుంది. అంటే నేను బాబా మనకి ఏదైతే శ్రీమతం ఇస్తున్నారో, మురళిలో ఏది చెప్తున్నారో దాన్ని నేనైతే చేయటం లేదు కదా. ఇప్పుడు నేను చేయలేదు. నేను చేయకుండా మరి నాది ఉన్నతి కావాలంటే నేను ఎలా ఉన్నతిలోకి వెళ్తాను? నా సమయం ఎలా సఫలం అవుతుంది? ఒకటి మెయిన్ మన అందరికి బాబా అంటే ఒక లాస్ట్ లో బాబా ఎన్నో 5-6 సంవత్సరాలు బాబా వచ్చింది చెప్పిందంతా మెచ్చార్టీ మీరు చూడండి, మురళిలో శుభభావన శుభకామన చెప్తూ ఉంది. ఎందుకంటే అంతిమంలో మన ముందు ఉండే పరిస్థితులు అలాగే ఉంటాయి, మన చుట్టూ ఉండే వాతావరణం అలా ఉంటుంది. అయినా మీరు శుభభావన పెట్టుకోవాలి, శుభకామన పెట్టుకోవాలి. ఎందుకంటే మీ లోపల ఉండే భావాన్ని, మీ లోపల ఉండే కామాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మనం దేవతలు. కామన అంటే కోరిక, అందరికీ బాగుంది. శుభ కామన అంటే శుభాన్ని కోరుకోవాలి. శుభ భావన అంటే వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళ మంచి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకో. ఇది మన సంస్కారం. ఎందుకు దేవతల సంస్కారం ఏంటి? అందరికీ మంచి జరగాలి, అందరి కోరికల్ని తీర్చే వాళ్ళు దేవతలు అంటారు. మరి ఆ దైవీ సంస్కారం అనేది ఇక్కడ రాకపోతే రేపన్న రోజు మనకు ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి మంచి జరగాలి. మళ్ళీ వాళ్ళు మనకి చెడ్డ చేశారు చేయని. నేనైతే దేవత కావాలనుకుంటున్నాను. నేను దేవత కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మంచి జరగాలి అని, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు మంచి వాళ్ళు. ఇది నా సంస్కారాన్ని, నేను దైవీ సంస్కారాన్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే దేవత అంటే ఇచ్చేవాళ్ళే కానీ తీసుకునేవాళ్ళు కాదు కదా. ఒకటి ఆ సంస్కారం ఈ సమయం పోగొట్టుకుంటే నాకు అంతిమంలో ఈ సంస్కారం రమ్మంటే వస్తుందా? రాదు కదా. ఒకటి నేను వెళ్ళే నా ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది, ప్రోగ్రామ్ టైం ఫిక్స్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నేను ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు నా సమయం నేను ఎందుకు వేస్ట్ చేయాలి? ఒకటి మన చుట్టూ అన్నీ ఉంటాయి, ఉండవు అన్న ఆలోచన చేయాలి. భలే జ్ఞానులే కానివ్వండి, అజ్ఞానులే కానీ మన చుట్టూ అన్నీ ఉంటాయి. వాటన్నిటిలో కూడా నాకెంతవరకు శుభభావన శుభకామన ఉంది. ఇప్పటి నుంచి పోనీ నిన్నటి వరకు ఏం జరిగిందో వదిలేయండి. కనీసం ఈ రోజు నుంచైనా లక్ష్యం పెట్టుకోండి. ఇక ముందు నేను నా సంకల్పాలని కానీ, నా వాచ్యాన్ని కానీ, నా కర్మల్ని కానీ నేను వేస్ట్ చెయ్యను. నేను నా భావాల్ని మా శుభభావనగా పెట్టుకుంటాను. నేను అందరి ప్రతి శుభకామనే పెట్టుకుంటాను. అజ్ఞానుల ప్రతి మనం పెట్టుకుంటున్నాం, జ్ఞానుల ప్రతి ఎందుకు పెట్టుకోలేం? మనకి తేడా ఎక్కడ వస్తుందంటే జ్ఞానుల దగ్గర వస్తుంది. అజ్ఞానుల దగ్గర మనందరం దేవతలు అయిపోతాం. కానీ జ్ఞానుల దగ్గర కూడా దేవతలు కావాలి. కానీ దేవత ఎప్పుడు దేవతే, కానీ ఒకళ్ళ దగ్గర దేవత ఒకళ్ళ దగ్గర ఇంకోటి అంటే అవ్వదు కదా. మనం దేవతలు అంటే జ్ఞానుల దగ్గర దేవతలుగానే అవ్వాలి, అజ్ఞానుల దగ్గర దేవతలుగానే అవ్వాలి, తప్పదు. మన ప్రాబ్లం అంతా అంతిమ సమయంలో బాబా అంటే ఈ సమయంలో మనం జ్ఞానిల్లో ఉండే అవగుణాలని, జ్ఞానిల్లో ఉండే వీక్నెస్ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ వదిలేయవలసింది. జ్ఞానిల్లో వీక్నెస్, ఎందుకంటే అందరూ నెంబర్ వారీగా తయారవుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పురుషార్థంలో ఒక రోజు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక టైంలో కరెక్ట్ గా మైండ్ లో మార్పు వచ్చేస్తుంది. అంతవరకు వెనక ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా పరిగెత్తేస్తారు. వాళ్ళేనా వీళ్ళే అనిపించేటట్టు కూడా పరిగెత్తేస్తారు.
కానీ వాళ్ళని చూసి మనమేమవుతాం? ఒకటి సమయం అన్నది ప్రతి ఒక్కరికి ఒక టైంలో వాళ్ళ మార్పు అన్నది ఏదో వాళ్ళకి తగులుతుంది. మనసులో వాళ్ళ జ్ఞానం యొక్క బాణమైనా తగలచ్చు, బాబా మురళిలో ఏదో తగులుతుంది, వాళ్ళ మైండ్ వెంటనే మారి నేను ఇక నుంచి నేను ఇలా ఉండకూడదు అనుకుని వాళ్ళు సెట్ అయిపోతుంటారు. వాళ్ళు సెట్ అయిపోతారు కానీ వాళ్ళ యొక్క వెనక చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుంటూ మనం సెట్ అవ్వం. మనం సెట్ అవ్వాలా వద్దా? మనం సెట్ అవ్వాలి అంటే మనం వాటన్నిటినీ కూడా శుభ భావన శుభకామన పెట్టుకుంటూ నడవాలి. వీళ్ళు కూడా ఒకరోజు మనకన్నా ఉన్నతులు అవుతారు. ఈ రోజు పాపం మాయ వాళ్ళని ఆధీనంలో పెట్టేసింది. పాపం మాయ వాళ్ళని ఆధీనంలో పెట్టింది. ఒరిజినల్ వాళ్ళ ఆధీనంలో కాదు. ఒకప్పుడు ఆధీనం లేకుండా వచ్చారు, ఆధీనంలో కానే కాదు. కానీ ఈ టైంలో పాపం వాళ్ళని మాయ అణిచిపెట్టింది. ఒక రోజు వాళ్ళే తప్పకుండా దాని నుండి బయటకు వచ్చేస్తారు. ఎవ్వరు రాకుండా అవ్వదు, వస్తారు బయటికి. ఈ లోపల మనం ఎందుకు వాళ్ళ ప్రతి వ్యర్థం ఆలోచిస్తూ మన స్థితిని మనం పాడు చేసుకుంటూ మన సమయాన్ని సంకల్పాల్ని అన్నిటినీ వేస్ట్ చేసుకుంటాం. ఒకటి మన సమయం సంకల్పాల్ని వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అంటే ఈ రెండు విషయాల్లో మనం చాలా అటెన్షన్తో ఉండాలి. నా లోపల ఎంత శుభభావం ఉంటున్నది, శుభకామం. రోజుకి మన యోగంలో కూడా, ఒకవేళ మీకు యోగంలో కూడా అలా కంటిన్యూ బాబాతో కనెక్షన్ లేకపోతే భలే బాబాతో కనెక్షన్ పెట్టుకోండి. పెట్టుకుని ఏం చేస్తారంటే మీకు ఒక ఊరు పట్టుకోండి. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఈరోజు నేను కాసేపు యోగదానం చేద్దాం. ఇందులో జ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ శక్తిశాలిగా ఉండాలి, అజ్ఞానులందరూ బాబాకి పిల్లలు కావాలి, వాళ్ళందరూ బాబాని తెలుసుకోవాలని ఆ ఊరంతటికి మొత్తం యోగదానం చేయండి. మొత్తం విశ్వానికి చేయలేకపోతే ముందు ఆ ఊరికి తీసుకోండి, ఒక వీధికి తీసుకోండి. ఈ వీధి అయిపోయిన తర్వాత ఇంకో వీధికి వెళ్ళండి, ఇంకో వీధి అయిపోయిన తర్వాత ఇంకో వీధికి. ఇలాగ మీ టైం అంతా ఏమవుతుంది? సఫలం అవుతుంది. నేను విశ్వం గ్లోబ్కి ఇవ్వలేకపోతున్నాను, ఆ విశ్వం గ్లోబ్ లో అంతమంది ఉన్నారు. ఎంత వ్యర్థ సంకల్పాలు చేస్తారంటే ఆ విశ్వంలో ఎంతమంది ఉంటారు కదా, అంత గ్లోబ్కి ఇంత మనం చేయగలమా, మనం ఇవ్వగలం, ఇది ఆలోచిస్తారు. యోగం చేయడానికి, విశ్వానికి యోగదానం చేయాలంటే దానికి ఎలా చేయాలి? మనకి చేస్తున్నట్టు ఎలా, మనకేంటి ప్రూఫ్? అరే మీ సంకల్పాలే మీకు ప్రూఫ్, మీ శ్రేష్ట సంకల్పాలే మీకు ప్రూఫ్. కాబట్టి మీరు అంతవరకు వెళ్ళలేనప్పుడు ముందు చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఈ వీధి వాళ్ళందరికీ నేను ఈరోజు కాసేపు యోగదానం ఇస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ వీధి వాళ్ళకి ఇస్తాను, ఆ తర్వాత ఇంకో వీధికి ఇస్తాను, తర్వాత మొత్తం ఊర్లో ఇంకెక్కడ ఉండిపోయినా అందరికీ నేను ఇచ్చేస్తాను. కాసేపు అయిపోయింది, మరో ఊరికి. ఇలాగ మనకే మనము కల్పించుకుని మన బాబాతో సంబంధం జోడించుకుంటూ ఆత్మలకి, అంత విశ్వంలో అందరికీ ఆత్మలకి ఇవ్వకపోయినా కొంచెం ముందు ఇవ్వండి. కొంచెం మందికి ఇవ్వగలం కదా, అంతమందికి ఇవ్వలేకపోయామని ఎందుకు అనుకోవడం? కొంచెం మందికి ఇవ్వండి. అమ్మయ్య ఈ రోజు నేను వీళ్ళకైనా ఇచ్చాను అని మనకి మన సమయం సఫలం అవుతుంది, మన సంకల్పాలు సఫలమవుతాయి, మనకి బాబాతో కనెక్షన్ జోడించబడింది. ఎందుకంటే బాబాతో తీసుకుంటూ ఇస్తాం కదా. బాబాని పక్కన పెట్టుకుని బాబా నేను కలిసే ఉన్నాం, మేము కలిసే బాబా నుండి తీసుకున్నాం. బాబా పవర్ నాలో నిండి ఉంది, బాబా నా పక్కనే ఉన్నారు, బాబా నా పవర్ తో పాటు నేను అందరికి ఇస్తున్నాను అనుకో. అలా కొంచెం మందికి ఇవ్వండి. అలా ఇస్తూ 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 ఉంటే మీరు మొత్తం విశ్వానికి ఈజీగా ఇవ్వగలుగుతారు. అందుకని మనం మన సులువును మనం చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనకి ఏది సులువు? ఇంత పెద్దది మింగలేకపోతే పోనీ మింగకపోతే కూర్చుకుంటే మింగి మొత్తం మింగదు. కాబట్టి అంత తినేయాలని తినలేకపోతున్నాం, అంత తినలేము అని ఆలోచించే కన్నా ఎంత తినడం అయితే ముందు అలవాటు చేసుకోవాలి. మెల్లిగా కొంచెం కొంచెం తింటుంటే అక్కడికి మొత్తం అంతా కలిసి నింపుకోగలుగుతారు. కాబట్టి బాబా కూడా అంటారు, మీకై మీరు ఆలోచించి మన సమయాన్ని సఫలం చేసుకోవడానికి నా సులువు నేను చూసుకోవాలి. అంటే సులువు చూసుకుంటూ దాన్నే బాబా విద్యాసాగర్ మంత్రం అంటారు.
చాలా మందికి విచార సాగర మంత్రం అంటే ఏదో జ్ఞానాన్ని ఆలోచించి వెళ్ళాల, జ్ఞానాన్ని ఆలోచించడం కాదు. ఇదంతా విచార సాగర మంత్రమే. నేను ఇప్పుడు ఏం చేస్తే ఎలా ఉంటుంది, నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది, నేను నా ఈ సమయాన్ని సఫలం చేసుకోవాలంటే నేను ఏం చేయాలి, నేను ఏ సులువు చేసుకుంటే నా టైం నేను సఫలం చేసుకోగలుగుతాను, ఎలా చేస్తే నా యోగంలో నా టైం అంతా సఫలం. యోగంలో టైం అంతా సఫలం అవ్వాలి. యోగానికి గంట కూర్చున్నాం, కానీ ఆ టైం అంతా సఫలం అవ్వాలి అంటే కాసేపు బాబాతో పెట్టుకుంటారు, తర్వాత నిరాశ మామూలు అయిపోతుంది. అలా అవ్వకుండా మన సమయం సఫలం అవ్వాలంటే ఏం చేస్తారు? యోగదానం కొంచెం మొదలు పెట్టండి. ఈ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఇలాగ మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని మన సంకల్పాన్ని మనం శ్రేష్టం చేసుకోవాలి. ఇది కంటిన్యూ అభ్యాసం అన్నది కంటిన్యూ చెయ్యాలి. మనకి మనం చేసుకోవాలి ఆత్మిక స్థితిని అభ్యాసం. మెయిన్ ఆత్మ అనుభూతి లేనిది ఏది జరగదు. రోజుకి అభ్యాసానికి కొంత టైం ఇది కూడా పెట్టుకోండి. నేను శరీరంలో ఉంటూ నన్ను నేను ఆత్మగా ఎంత సమయం అనుభవం చేయగలను, ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆత్మగా చూడగలుగుతున్నాను. ఇది మనకి మనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. అది వేరే వాళ్ళకి తెలియాలనే అవసరం లేదు, ఎవరికి చూపించుకునేది కాదు. ఇది మన లోపల గుప్తమైన అభ్యాసం. చాలా మంది రాత్రి నిద్ర పట్టలేదు అంటారు. నిద్ర పట్టకపోతే చింత ఎందుకు? నిద్ర పట్టలేదు, పోతే పోయింది. హాయిగా ఆత్మాభ్యాసం చేసుకోండి. పడుకునేనే చేసుకోవచ్చు కదా. ఆత్మాభ్యాసం చేయడానికి శరీరంతో సంబంధం లేదు కదా. శరీరం నుంచి నేను వేరు అనుకోవడానికి అది పడుకుని ఉంటేనేంటి, కూర్చుని ఉంటేనేంటి, నన్ను నేను ఆత్మని అనుభవం చేయడానికి. భలే రాత్రి నిద్ర పట్టలేదు, నిశ్చింత అయిపోయింది. నిద్ర పట్టలేదు అని చింత చేయకండి. ఎప్పుడు నిద్ర పట్టలేదు అనిపించిన నేను ఆత్మని ఎంతవరకు నేను శరీరం నుంచి డిటాచ్ కాగలుగుతున్నాను, నేను ఆత్మ రూపంలో నన్ను నేను చూసుకోగలుగుతున్నానా, నేను ఈ కళ్ళతో చూస్తున్నాను, ఈ నోట్లో, అలా అభ్యాసం చేయండి. అభ్యాసం అంటే నోట్తో చేసి సంకల్పం చేసేది కాదు. ఆ రూపంలో నేను ఉన్నానా లేదా, నేను ఆ రూపంలోకి వచ్చానా లేదా, నన్ను నేను ఆ రూపంలో చూసుకోగలుగుతున్నాను. ఈ దేహంలో ఉంటూ వృత్తి మధ్యలో ఉంటూ ఉండగా నన్ను నేను చూసుకుంటున్నాను. నేను ఈ దేహం కాదు అన్నది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఇలా మనకి మనం దాని నుంచి ఈ అభ్యాసం చేయాలి. అప్పుడు రాత్రి నిద్ర లేకపోయినా మన సమయం ఏమవుతుంది, సఫలం అవుతుంది. అలా చేయగా మీకు ఆటోమేటిక్ గా కాసేపు అయ్యేసరికి ఆత్మ ప్రశాంతమైన నిద్రే వచ్చేస్తుంది. అంతేగాని సంకల్పాలు మీరు నిద్ర రాలేదు అనే వ్యర్థ సంకల్పాలు ఎక్కువ చేయడం వలన, పరిస్థితులకు అధీనం అవడం వలన మీ స్థితిని మీరు పాడు చేసుకుంటూ ఉంటారు. మన స్థితిని బాగు చేసుకోవాలంటే ఆ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నది మనకే మనం ఆలోచించి, ఎందుకంటే నేను నాకు తోచింది నాకు సంబంధించినంత వరకు నేను మీకు చెప్పగలను. ఈ పరిస్థితిలా చేయండి, కానీ ఆ పరిస్థితి మీకు రాకపోవచ్చు, మీకు ఇంకో పరిస్థితి రావచ్చు. ఒకటి మన పరిస్థితిని బట్టి మురళియే మనకు ఆధారం. మురళిని బట్టి మనమే ఆలోచించుకుని ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి, నన్ను నేను ఎలా సెట్ చేసుకోవాలి, నా సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్తున్నాను, మరి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళను, బాబాకి చెప్పందే వెళ్ళను. లౌకికంలో కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళరు. ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తారు, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి బాబావే మనకి పెద్ద. ఒకటి బాబాకి చెప్పేసి, బాబా నువ్వు పదం మాతరా, నాకెవరు, నేను ఒక్కడిని వెళ్ళలేను, ఒక్కడు నువ్వు నాతో రా, బాబాని నాతో తీసుకుని వెళ్తున్నాను. మళ్ళీ మీరు ఆఫీస్లో ఉండండి, వ్యాపారంలో ఉండండి, ఆఫీస్లో ఉన్నాయేమనుకోవాలి, బాబా నువ్వు నాకు ఈ పని ఇచ్చావు, నువ్వే నాకు బాస్, నాకు ఇదంతా ఇచ్చావు, దీన్ని నేను చేస్తాను. నేను కూడా లౌకికంలో ఉద్యోగం చేసేటప్పుడు నేను చేశాను కొన్నాళ్ళు లౌకికంలో ఉద్యోగం. నేను చేసేటప్పుడు ఎప్పుడు బాబాని, నేను సెంటర్ నుంచి బయలుదేరేటప్పుడు బాబా నువ్వు నాతో రా అనేదాన్ని. నా బండి వెనకాల బాబా కూర్చోపెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకునేదాన్ని. బాబా నా వెనకాల కూర్చున్నాడు, నేను బాబాని తీసుకుని వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాను, నా ఎదురుగుండా కుర్చీలో బాబా కూర్చున్నాడు, నేను ఈ కుర్చీలో కూర్చున్నాను.
ఫైల్స్ అన్ని బాబాయ్ ఈ రోజు నువ్వు చెప్పిన ఈ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను, నువ్వే నాకు బాస్ అనుకుని కూర్చుందని మొత్తం అన్ని క్లీన్ చేసేది, ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోయింది. అంటే అక్కడ మన సమయం ఏమైంది? ఉద్యోగంలో కూడా మనం ఎవరిని తలుచుకుని ఉద్యోగం చేస్తున్నాం, ఎవరి పని అని చేస్తున్నాం, మనం ఎవరిని తోడు పెట్టుకునేది. అలాగ మనకే మనం ఆలోచించుకుంటూ మన సమయాన్ని సఫలం చేసుకోవాలి. కానీ ఎవరు మన సమయాన్ని సఫలం అయ్యేటట్టు ఎవరు చేయగలరు? నాది నేనే చేసుకోవాలి. కాబట్టి నాకే నేను ఆలోచించాలి, ఏం చేస్తే నేను బాబాని తోడు పెట్టుకుని నిరంతరం ఉండదు. అలాగే వ్యాపారమైనా మళ్ళీ దుకాణంలోకి బయలుదేరేటప్పుడు బాబా పద, నీ దుకాణమే కదా, నీ దుకాణానికి వెళ్తున్నా, నువ్వు కూడా పద బాబా, నువ్వే నా ఆ దుకాణానికి యజమాని ఎవరు? బాబావే కదా. బాబా నీ సీట్లో కూర్చో, ఇప్పుడు నువ్వు ఈ దుకాణంలో ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను, అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. కానీ ఆ టైంలో మన యోగం అంతా ఎటు ఉంది? బాబాది బాబాది, బాబా ఉన్నాడు, బాబా నాకు చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. అప్పుడు సమయం ఎందుకు సఫలం కాదు? మళ్ళీ ఇంట్లో పని చేస్తున్నా సరే, బాబా నీ ఇల్లు నువ్వు నాకు అప్పు చెప్పేది, దీన్ని నేను క్లీన్ చేస్తున్నాను, నువ్వు నాతోనే తిరుగుతున్నావు, నేను శుభ్రంగా చేస్తున్నాను, చూడు బాబా మూల మూలలు అంటే కూడా క్లీన్ చేస్తాను, బాబా ఈ వంట చేస్తున్నాను, జాగ్రత్తగా చేస్తున్నాను, బాబా టేస్ట్ గానే చేస్తున్నాను. నువ్వు బాబా పక్కన ఉన్నాడు, బాబా నా పక్కన ఉన్నాడు, నేను బాబా కోసం బాబా ఈ రోజు చూడు నీకోసం ఎంత టేస్ట్ గా చేస్తాను, నీకెంత బాగా టేస్ట్ గా చేసి పెడతాయంటే నువ్వు మళ్ళీ నాకు ఇదే కావాలంట. అంటే బాబాతో మాట్లాడుకుంటూ మనం ఆ పని చేస్తుంటే కర్మ అవుతూ ఉంటుంది, మన యోగము ఉంటుంది, కర్మ మన సమయం సఫలం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం సమయాన్ని సఫలం చేసుకోవడానికి నిరంతరం బాబాని తోడు పెట్టుకుంటూ, రాత్రి పడుకున్న బాబా నాతోనే నువ్వు ఉన్నావు, నీ స్మృతిలోనే నేను పడుకున్నాను, బాబా నువ్వు బాబాని స్మృతి చేసుకుని బస్ బాబాతో మధ్యగా మాట్లాడుతుంది. ఏంటి బలవంతాన్ని ఏంటి? ఆయనతో మజాగా మాట్లాడుకోవడం రావాలి, ఆనందంగా మాట్లాడుకోవడం. అందుకే బాబా అంటాడు రమణీకత. ఆయనతో భయపడుతూ చేస్తాం యోగం, ఆయనతో మజాగా రమణీకంగా చేయండి, రమణీకంగా మాట్లాడండి, రమణీకంగా ఆయనతో అనుభవం చేయండి. ఆ రమణీకతే మన యోగాన్ని పెంచుతుంది. బాబాతో కూడా మనం రమణీకంగా ఉంటూ మన శక్తిని నిలుపుకోవాలి. అంతేగాని మనం ఏదో భయపడుతూ ఏదో తప్పదు అని భయపడుతూ దీన్ని యోగం అంటారు. దాన్ని యోగం అంటారు. ప్రేమతో రమణీకంగా ఆనందంగా చేసేది యోగం. ఒకటి యోగంలో కూడా మన సమయాన్ని సఫలం చేసుకోవాలి, నిద్రలో కూడా సమయాన్ని సఫలం చేసుకోవాలి. నిద్ర రాలేదు అని చింతే చేసి మనకి చింత ఉంటే అమృత వేళ తెలివి రాకపోవడం అన్నది జరగదు. తర్వాత మనకి ఈ బాబా మీద ప్రేమ ఉంటే యోగంలో నిద్ర రావడం అన్నది రాదు. ఎలా యోగంలో నిద్ర వస్తుంది? మనం బాబాతో అనుభవం చేసుకుంటాం, బాబా నుండి శక్తి తీసుకుంటూ ఉంటాం, బాబాతో మాట్లాడుకుంటూ ఉంటాం, అనుభవం చేస్తూ ఉంటాం. ఇంకా టైం ఉంటే మనం అందరికీ యోగదానం చేస్తూ ఉంటాం. భలే నాకు ఎంతవరకు నేను చెయ్యాలనుకుంటే అంతవరకే చేస్తాను. నేను ఎన్ని ఊళ్ళు చేయాలనుకుంటే అన్ని ఊళ్ళే చేస్తాను. ఏ దేశం చేయాలనుకుంటే ఆ దేశానికే చేస్తాను. భలే ఈ రోజు అంతా చేసేయాలని లేకపోతే నాకు ఎంత చేయాలనుకుంటే నేను అంతే చేస్తాను. ఇలాగ మనకై మనం మన సమయాన్ని యోగయుక్తంగా, యుక్తియుక్తం, రాజ్యుక్తంగా అందుకే బాబా రహస్యాన్ని తెలుసుకుని నడుచుకోవడం కావాలి. పరిస్థితి యొక్క రహస్యం, వ్యక్తుల యొక్క రహస్యం, విషయం యొక్క రహస్యం, సమయం యొక్క రహస్యం అన్నిటినీ తెలుసుకుంటూ దాని ప్రకారం యుక్తియుక్తంగా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒకటి యుక్తియుక్తంగా నడుచుకోకపోతే నేను ఇలాగే వెళ్తానంటే గోడ ఉద్దేశిస్తుంది.
అక్కడ యుక్తియుక్తం అంటే ఏంటి? అక్కడ గోడ ఉంది, నేను అక్కడ తప్పుని మెల్లిగి వెళ్ళిపోవాలి. కాబట్టి సమయాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి పగల నుంచి రాత్రి వరకు మనం అన్నిట్లో కూడా రాజ్యయుక్త అంటే అవతల వ్యక్తి యొక్క స్వభావ సంస్కారాల యొక్క రహస్యాన్ని తెలుసుకుని వాళ్ళతో మనం ఎలా మెసులుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. దాన్ని రాజ్యయుక్త అంటారు. వాళ్ళది తెలుసుకుని మనం వెళ్ళిపోతే పోయింది కదా. అంతేగాని మనం అలాగే అనుకుంటే మన సంస్కారం పాడవుతుంది, వాళ్ళ సంస్కారం ఎలా ఉన్నా మన స్వభావ సంస్కారం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి దాంట్లో బాబా చెప్పిన మురళిలో ఎన్ని మనకి కావాలో అన్నీ ఉన్నాయి, కానీ దాని గురించి ఆలోచించడమే మనకి రావటం లేదు. బాబా యుక్తియుక్తం అని దేనికి వాడుతున్నాడు, యోగయుక్తం అని దేనికి వాడుతున్నాడు. యోగంలో కూడా యుక్తి లేకపోతే యోగం చేయలేం కదా. యోగంలో కూడా యుక్తి ఉండాలి. అరే నేను ఈ టైంలో ఈ బాబా మీద మనసు ఉండాలంటే నేను ఎలా చేయాలి, నా మనసు అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి, దాన్ని ఎలా వాడాలి, ఆ యుక్తి రావాలా? యుక్తి లేనిదే ముక్తి లేదు అంటారు. మరి విషయాలన్నిటి నుండి ముక్తులై యోగం పట్టాలి అంటే, యోగయుక్తులు కావాలి అంటే అన్నిటి నుండి ముక్తులయ్యే యుక్తి రావాలి కదా. యుక్తి వస్తే కదా బాబాతో మనం యోగం పెట్టుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ బాబా మనకి మురళిలో యోగయుక్తులు, రాజయుక్తులు, యుక్తియుక్తులు, ఇవన్నీ కర్మల కోసం యుక్తియుక్తం వాడమంటారు. వ్యవహారంలో రాజ్యయుక్తులు కమ్మంటారు. యోగంలో కూడా బాబా అంటారు యోగయుక్తులు అంటారు. యోగయుక్తంగా ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ మన సమయాన్ని సఫలం చేసుకోవడానికి ఇది మనకి పర్ఫెక్ట్ మార్గం, పర్ఫెక్ట్ విషయం. కాబట్టి ఇది మనం ఇలా ప్రతి ఒక్క విషయం ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా మనం సఫలులు అవుతాము. మన సమయం వేస్ట్ కాదు, మన స్థితి పాడవదు, మనం అన్నిట్లో విజయులు అవుతాము. బాబా సమానంగా మారడానికి సమయాన్ని మనం వినియోగించుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ సఫలమయ్యే తీరుతారు. కాబట్టి మీరందరూ అలాంటి సఫలతామూర్తులు కావాలని కోరుకుంటూ ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు చాలా బాగా అందరూ రిఫ్రెష్ అయిపోయాం మేము. ప్రాక్టికల్ విషయాలు అక్కయ్య మనల్ని మనం ఎలా అనుభూతి చేసుకోవాలి, శుభ భావనలు శుభ కామనల యొక్క శక్తి ఇప్పుడు మనకు కావాలి అనేది, వర్తమాన సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, నిద్రపోయే సమయంలో కూడా ఆత్మాభిమాని స్థితిని, ఆత్మ చింతన ఎలా మనం అభ్యాసం చేయాలి, అనేక విషయాలు మనకు అక్కయ్య అంటే మాటలతో చెప్పటమే కాదు రియలైజ్ చేయించారు చెప్తూ కూడా. ఇంకా ప్రతి విషయానికి సమాధానం మనకు మురళిలో ఉంటుందని మురళి మీద కూడా గమనిక కల్పించారు అక్కయ్య. అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఈ క్లాస్ వింటూ దేవి అక్కయ్య తన ఉద్ధారాన్ని చెప్పాలని చాలా ఎదురు చూస్తూ ఉంది. దేవి అక్కయ్య ఇప్పుడు మాట్లాడతారు. దేవి అక్కయ్య. ఓం శాంతి. వినిపిస్తుంది అక్కయ్య? అక్కయ్య, అన్నపూర్ణ అక్కయ్య, మీ క్లాస్ చాలా చాలా బాగుంది అక్కయ్య. చాలా సహజ రీతిగా పురుషార్థాన్ని, మా టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, మా యొక్క సమయాన్ని ఎలా సఫలం చేసుకోవాలి అనేది చాలా చక్కగా తెలియచేశారు అక్కయ్య. ఇక మా సమయం, సంకల్పం, శ్వాస అయిపోయాయి, సఫలం. ఇక మాయా వికర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి విఫలం. ఈరోజు ముఖ్యంగా అన్నపూర్ణ అక్కయ్యని ఉద్దేశించి, ఈ జగత్తులో అనేక ఆత్మలకు పరమాత్మ ప్రాప్తులు అనే ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి. ఈ జగత్తులో అనేక ఆత్మలకు పరమాత్మ ప్రాప్తులనే ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి బాబా శ్రీమతం అనుసారంగా లవ్ అండ్ లా ప్రకారం నడవడం మరియు నడిపించడంలో
పరిపూర్ణమై బాబా సమానంగా తయారవ్వాలి అనే లక్ష్యంతో గమ్యం వైపు అడుగులు వేసే సంపూర్ణ స్థితి కలిగి సర్వుల మనోకామనలు పూర్తి చేసే కల్పవల్లి, అనేకులకు జ్ఞాన అమృతాన్ని పంచే అమృతవల్లి, నిత్య నూతన యువ మార్గదర్శి, ఆదర్శి, బాబా ప్రత్యక్షత చేసే విజయనగర విజయబేరి, ఇటువంటి అతి ప్రియమైన అన్నపూర్ణ అక్కకి ఇదే మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి అక్కయ్య. చాలా బాగుంది, థ్యాంక్స్. ఓం శాంతి. అందరి ఈ అవకాశాన్ని అందరూ ఇచ్చారు. శశికి చెప్పాలి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సేవ యొక్క ఏదైతే అవకాశం ఇచ్చారో, ఎందుకంటే ఇది నాకు కూడా భాగ్యాన్ని తయారు చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యం, కాబట్టి మీకు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శాంతి. 2 నిమిషాలు బాబాని జ్ఞాపకం చేసుకుని అందరూ అక్కతో కలపాల్సిన వాళ్ళు కలుస్తారు, జూమ్ లో కలవండి. था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। सद्गुणों से कर दिया है श्रृंगार मेरा, सद्गुणों से कर दिया है श्रृंगार मेरा। धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा। सत्यता की शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला हम तो अमर हो गए। सत्यता की शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला हम तो अमर हो गए। पग पग पर